This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా అంగన్వాడీలలో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం అయితే లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు విద్యుత్ శాఖ నుంచి కూడా భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో 74,000 ఇస్తారు. స్టైఫండ్ ట్రైనింగ్ తర్వాత అన్ని అలవెన్సెస్ కలుపుకొని 1,00,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఇది కూడా ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి అంగన్వాడీలో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను మీకు ఒక చెప్తున్నాను ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ అంగన్వాడీ వేకెన్సీస్ అనేటివి డిస్టిక్ వైజ్గా వస్తాయి. సో మీరు ఏ డిస్టిక్ అయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఎవరైనా సరే మీ డిస్టిక్ నేమ్ కామెంట్ చేశారంటే మీ డిస్టిక్లో కూడా ఇలాంటి అంగన్వాడీ జాబ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో చేశాను. ఆల్రెడీ ఇంత ముందుకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఏ డిస్టిక్లో వస్తే ఆ డిస్టిక్లో నేను సపరేట్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏం చేయండి, వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి. సో మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. డిపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ నుంచి అయితే వచ్చింది. అంగన్వాడీ హెల్పర్ ఒకటి, మినీ అంగన్వాడీ వర్కర్ అని చెప్పి కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. ఎలా సెలెక్షన్ చేస్తారు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ క్లియర్గా నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి 1 జూలై 2025 కల్లా మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఇక్కడ మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 35 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీని బట్టి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం 18 ఇయర్స్ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ ఉంటారు. ఇలా కేటగిరీని బట్టి మీకు అలా ఏజ్లో కూడా రిలాక్సేషన్ అయితే కల్పిస్తుంటారు. ఒకసారి మీరు క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం మీకు 10th పాటు స్పెసిఫిక్ అడిగారు. ఒకటి ఏంటంటే మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా లోకల్ రెసిడెన్స్ అయి ఉండాలి. ఇప్పుడు నేను చెప్తాను, ఆ డిస్టిక్కి సంబంధించి లోకల్ రెసిడెన్స్ అయి ఉండాలి. అది కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి. ఓన్లీ మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను చెప్పిన లేకపోయినా సరే నేను చెప్పింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్స్ని వెరిఫై చేస్తారు. అంటే మీరు ఎలిజిబులా కాదా, లోకల్ రెసిడెంటా కాదా, మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా లేదా, మీరు ఫీమేల్ మ్యారీడ్ ఉమెనా కాదా అని చెప్పి చెక్ చేస్తారు అనమాట. దాని తర్వాత 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీ లోకల్ స్టేటస్ చెక్ చేసి ఆ డిస్టిక్ కమిటీ వాళ్ళు ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా అలా కండక్ట్ చేసి ఆ డిస్టిక్ కలెక్టర్ ఉంటుందిగా వాళ్ళే మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తామని చెప్తున్నారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఏమీ ఉండదు. అప్లికేషన్ ఫీ కూడా లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు 9th ఏప్రిల్ 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా 9th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. 16th ఏప్రిల్ వరకే డేట్ ఉంటుంది. సో కాబట్టి చూసి వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఎక్కువ టైం చేయకుండా అప్లికేషన్ చేసుకోండి, అంటే ల్యాగ్ చేయకుండా. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి.
రావడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మళ్ళీ చెప్తున్నాను, మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేశారంటే క్లియర్గా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇంటర్వ్యూ డేట్, వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూయే మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొంచెం స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలి. ఇది యాక్చువల్గా మీకు సత్యసాయి డిస్టిక్, ఏపీ సత్యసాయి డిస్టిక్ నుంచి అయితే వచ్చిందనమాట. మీరు ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే కింద అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్నాక ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలి. అంటే లైక్ మీకు 10th సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, ఇంకా లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేటు, అట్లా అవన్నీ మీరు ఖచ్చితంగా, ఇంకా మ్యారేజ్కి సంబంధించింది కానీ అవన్నీ మీరు అటాచ్ చేయాలి. అటాచ్ చేసేసి మీరు ఏంటంటే ఆ రెస్పెక్టివ్ ఐసీడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్లో ఆ సత్యసాయి డిస్టిక్లోకి వెళ్ళేసి మీరు అక్కడికి వెళ్ళి, లొకేషన్ కూడా చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటివరకు అంటే 16th ఏప్రిల్ వరకు మీరు సబ్మిట్ చేశారంటే వాళ్ళు ఫర్దర్గా మొత్తం అన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి చిన్న ఇంటర్వ్యూ అలా కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేసేస్తారు. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే ఫిల్డ్ బై ఆఫీస్ అని ఉంది, అది తప్ప మిగతా అన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా అన్నీ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ అభ్యర్థి సంతకం, మీ సంతకము, స్థలము ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారో అవి రెండు రాసేసి ఈ అప్లికేషన్ ఫామ్కి జిరాక్స్ సెట్, ఏదంటే క్వాలిఫికేషను అన్నీ కలిపి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వాటిపైన మీ సైన్ చేసేసి తీసుకెళ్ళి ఎక్కడంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికార వారి కార్యాలయము, శ్రీ సత్యసాయి జిల్లా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి మీరు 16th ఏప్రిల్ లోపు సబ్మిట్ చేయాలి. మీరు డైరెక్ట్ వెళ్ళి అక్కడికి సబ్మిట్ చేశారంటే వాళ్ళు ఫర్దర్గా మీకు ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ కానీ షార్ట్ లిస్ట్ చేసి అవన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రీ సత్యసాయి డిస్టిక్ లోకల్ క్యాండిడేట్స్, అది కూడా మ్యారీడ్ ఉమెన్స్, అది కూడా 10th పాస్ అయిన వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే కింద కామెంట్స్, వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ కామెంట్ చేశారంటే మీ డిస్టిక్లో కూడా ఇలాంటి అంగన్వాడీ జాబ్స్ కానీ, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ ఎలాంటి జాబ్స్ వచ్చినా అప్డేట్ చేస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్టిక్ నేమ్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనికి మాత్రం ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 16th ఏప్రిల్ లోపు ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో, దాన్ని మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి 16th ఏప్రిల్ లోపు వెళ్ళేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.